2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు డైట్ గురించి మాట్లాడుతూ పొద్దున పూటే మహారాజులా తినాలి, మధ్యాహ్నం యువరాజులా తినాలి, రాత్రి వచ్చేటప్పటికి రోగిలా తినాలి అని చెప్పేసి అన్నారు కదా. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నిజంగా నా డైట్ ప్యాటర్న్ కూడా చాలా మారింది కూడా. నేను కూడా చాలా మారాను. అసలు మార్నింగ్ అంటే నేను ఇప్పుడు మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. రెగ్యులర్గా నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే కరెక్ట్గా ఈవినింగ్ 7 లోపు తినేస్తాను, ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి 1 లోపు తినేస్తాను, మార్నింగ్ 7 to 8 బెడ్ఫుల్లో ఖచ్చితంగా తినేస్తాను. అంటే ప్యాటర్న్ మారింది. దానివల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ కొంచెం తగ్గింది అండ్ నా థాట్ థింకింగ్ ప్రాసెస్ అంతా మారింది. ఫోకస్ బాగా పెరిగింది. ఫోకస్ నిజం. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఫిలప్ అయిపోతుంది, ఉత్తరప్రదేశ్ పనిచేయదు అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అని ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ చెప్తున్నాను. మనిషి ఎందుకు ఓడిపోతారో, ప్రతి మనిషి చాలా మంది జీవితంలో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలనుకుంటారు కానీ నేను రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఈ క్వాలిటీస్ మీకు ఉండకూడదు. చూడండి, వై సమ్ పీపుల్ ఫెయిల్ ఇన్ లైఫ్. చాలా మంది జీవితంలో ఓడిపోతారని అంటే రీజన్స్ ఉండడం వల్ల. నెంబర్ 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి రెడ్ ఫ్లాగ్ లాంటిది. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ కనిపించగానే ట్రైన్ ఏం చేసి ఆగిపోవాలన్నమాట కంపల్సరీ, లేకపోతే యాక్సిడెంట్ అవుద్ది. మీకు ఇవి మీ లైఫ్లో ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకొని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని అర్థం అండి. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 ఎలా అని అంటే ఎవరు ఓడిపోతారు లైఫ్లో అంటే ఎవరైతే లైఫ్ పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోరో వాళ్ళు లైఫ్లో ఓడిపోతారండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అందరినీ ఇష్టపడతాం మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరు అన్నోన్ పర్సన్ అండి, మీ పక్కన పేపర్ పడిపోయింది, తీసి జాగ్రత్తగా డస్ట్బిన్ వేసి అనుకోండి, వాళ్ళ మీద మనకు మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎందుకు? సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని మీరు కమిట్మెంట్ పెట్టుకుని నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను రెస్పాన్సిబుల్గా ఉంచుతాను అని మీరు అనుకోండి. ఎందుకంటే ఈ సమాజం బాగుంటే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే రేపు మీ పిల్లలు ఆ సమాజంలోకి వెళ్తారు. అందుకని నేనంటే సమాజం బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ సమాజంలోకి రేపు మీ పిల్లలు వెళ్తారు. సో అందరూ మనం కూడా అదే బతుకుతాం. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎవరు ఓడిపోతారంటే రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు ఓడిపోతారు. ఇది ఏం చేస్తుంటే ఇట్ బ్లాక్స్ గ్రోత్ని ఆపేస్తుందండి. సో మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి, మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక పాజిటివ్గా ఉంచుకోవడం, దట్స్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా మంది చెప్తారండి. లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అందరూ చెప్పేది ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. నా లైఫ్ ఓడిపోవడానికి మా అమ్మ నాన్న కారణం, మా అమ్మ నాన్న సరిగ్గా చదివించలేదు, లేదనుకుంటే నేను ఇక్కడ కాదు ఇంకెక్కడో పుట్టాల్సింది, ఇలాగా చాలా మంది కారణాలు చెప్పుకుంటుంటారు అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే యాక్సెప్టెన్స్. వెన్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లైఫ్ అన్ని చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఒక ఆవిడ ఉన్నారు, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని పుస్తకం రాశారు. ఆవిడ ఏమంటుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనిషికి యాక్సెప్టెన్స్ మొదలవుతుందో జబ్బులు రావు. నేను బాలేను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, మీరు ఎప్పుడైతే ఇలా కంపేర్ చేసుకోవడం మొదలు పెడుతుంటారో యాక్సెప్టెన్స్ పోతుంది అనమాట. సో నేను నా లైఫ్లో నేను ఒకప్పుడు అనుకునేవాను అనమాట, నాకు యాక్సెప్టెన్స్ సరిగ్గా ఉండేది కాదు, నేను ఇంకా ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సింది అనుకుంటే ఎలా ప్రతిదానికి అనుకోవడం వల్ల ఏమవుతుందంటే నా మీద నాకు కోపం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటుంది. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం లైఫ్లో మొదలవుతుందో రెస్పాన్సిబిలిటీ మొదలవుద్దండి మనకి. ఫస్ట్ పాయింట్ లా ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అది నేను క్లాసెస్కు రండి, ఇంకా బాగా చెప్తాను, మీరు ఎలా హ్యాపీగా బతకాలో కూడా చెప్తాను. అండ్ నెంబర్ 2 ఫియర్ అబౌట్ క్రిటిసిజం. ఎవరైతే అంటే చాలామంది ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా క్రిటిసిజానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు కూడా లైఫ్లో ఫెయిల్ అయిపోతారు అనమాట. అంటే ఎవరైనా అనుకుంటారేమో, నవ్వుతారేమో, మనం చేసి ఒకవేళ ఓడిపోతే చెప్పానా వద్దని చెప్పానా అనవసరం చూసావా అని ఆ క్రిటిసిజం చేస్తారేమో అని భయపడతారు అనమాట. గుర్తుపెట్టుకోండి, భయం ఉన్నంత కాలం జయం రాదు. మళ్ళీ చెప్తాను, భయాలు = దెయ్యాలు. సో చిన్నప్పుడు మనకి ఆ రూమ్లో దెయ్యం ఉందన్నప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళే వాళ్ళం కాదు.
సో అందుకంటే అక్కడ దెయ్యం మనం ఆపేసింది పెద్ద భయం ఆపేస్తుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సాధించాలంటే క్రిటిసిజం అంటే ఎవరైనా దీన్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతానేమో అని భయం. ఆ భయం ఉన్నప్పుడు కూడా అంటే మనకి వాళ్ళు సక్సెస్ రాదు, ఓడిపోతారండి. మీరు గుర్తుపెట్టుకుని ఏం చేసినా జనాలు అంటారు, ఏం చేయకపోయినా కూడా అంటారు, దేవుడిని కూడా అంటారు. సో అందువల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకరి సంతోషం కోసం కాదు, మీ సంతోషం కోసం మీరు బతకండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అందరినీ సంతోషపరచాలనుకుంటే యు ఆర్ ద మోస్ట్ అన్సక్సెస్ఫుల్ అండ్ అన్సాటిస్ఫైడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంతే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకునేలాగా బతకండి. ముందు మీరు, మీ ఫ్యామిలీ, దీన్ని ఐసెంట్రిక్ అంటారండి. ట్రూ అండి. ఎందుకంటే ఈవెన్ కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒకేలా చూస్తారు, కానీ వాళ్ళు తెలియకుండానే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే సాటిస్ఫై, మా ఫాదర్ ఇలా చేయలేదు లేదా మా మదర్ ఇలా చేయలేదు అని చెప్పేస్తారు. కన్న తల్లిదండ్రులను బ్లేమ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది మన విషయంలో మాత్రం డెఫినెట్లీ 100% ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చామన్ ఉన్నారండి, మీకన్నా బాగా వైట్గా ఉండాలి, మీ పక్కన కూర్చున్నారు. మనం ఎలా చూస్తామంటే వాళ్ళు ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, వాళ్ళు ఓకే, ఐఎమ్ నాట్ ఓకే. పక్కన 6 ప్యాక్ బాడీగా కూర్చున్నారు, మీరు ఏం చేస్తారంటే 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్, 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్. ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ పోతుంది అనమాట. నేను వరస్ట్, నేను వేస్ట్ అన్న ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంటుంది. సో ఈ విధంగా కూడా మనకి ఎప్పుడైతే హ్యాపీనెస్ పోతే లైఫ్లో ఇంకేం సాధించినా వేస్టే. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, థర్డ్ది ఎవరు ఓడిపోతారంటే కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఓడిపోతారు. కంఫర్ట్ జోన్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ జోన్ అంటాడు నా కోచ్. ఎంత కంఫర్ట్ జోన్ ఉంటే అంతే వెల్త్ జోన్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ దాటి ఇలా పెరుగుతుంటే మీ వెల్త్ జోన్ కూడా ఇలా పెరుగుతుంది అనమాట. అందుకే మార్క్ జోకర్బర్గ్ చెప్తాడు అనమాట, హై రిస్క్ ఈజ్ ఈక్వల్ టు హై మనీ, లో రిస్క్ ఈజ్ ఈక్వల్ టు నో మనీ. సో మీరు గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ జోన్ అంటే మీ బద్ధకాన్ని బద్దలు కొట్టండి, కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయండి. సో మీరు క్రాక్ చేయాలంటే, లైఫ్ ని క్రాక్ చేయాలంటే బ్రేక్ చేయాలి ఇక్కడ. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఐ విల్ బ్రేక్ మై కంఫర్ట్ జోన్. అందుకే మార్నింగ్ లేచి రండి. చాలా మంది నా క్లాసెస్కి వచ్చినప్పుడు, అన్వర్ గారు అసలు నా జీవితంలో ఎప్పుడు నేను 5 గంటలు లేవలేదు తెలుసా, ఎప్పుడు డాన్స్ చేయలేదు తెలుసా, నేను ఎప్పుడు నవ్వలేదు తెలుసా. కొంతమంది ఏమంటారంటే నవ్వండి అంటే నా ఫేసే ఎంత అండి. నో, దేవుడు ఎవరికి అలా ఇవ్వడండి. నవ్వడం మన ఈ ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద 82 లక్షల జీవరాశులు ఉంటే మనిషి మాత్రమే నవ్వగలడు. కుక్క, నక్క, పిల్లి, ఏనుగు, ఆవు ఏది నవ్వలేదు, మనిషి మాత్రమే నవ్వగలడు. అందుకే మహాకవి శ్రీశ్రీరామ, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే వచ్చేది ఒక రోగం. అంటే నవ్వడం అనేది బాగా అలవాటు చేసుకోవాలండి. మీరు ఎంత బాగా నవ్వితే లైఫ్ అంత హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో. కొంతమంది ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్లో నేనేం చెప్తానంటే నవ్వితే అన్నీ వస్తాయి. చాలామంది ఏమంటారంటే అన్నీ వస్తే నవ్వుతా. ఇది ఎప్పుడైతే మనిషి మైండ్ సెట్ మారుతుందో అప్పుడు అన్ని జీవితంలో మారిపోతాయండి. సో కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రండి. అండ్ ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు వస్తాయి. కొంతమందికి అవకాశం తీసుకోవడం కూడా భయం. అవకాశం తీసుకుంటే ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయిపోతామేమో. ఇక్కడ నాకు బాగా ఒక స్వామికంద ఒక మాట అంటారు, ఆదర్శంగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తాడు, ఆదర్శంగా లేని వ్యక్తి ఇంకెక్కువ తప్పులు చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవ్వడం కామన్. లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండండి. బీ రెడీ. బిల్ గేట్స్ అందుకే మాట్లాడండి, ఇఫ్ యూ వాంట్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ బీ రెడీ ఫర్ ఫెయిల్యూర్స్. అంతే. అండ్ 4th వన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు ఓడిపోతున్నారంటే మీ బద్ధకం వల్ల ఓడిపోతున్నారు. ప్రొకాస్టినేషన్, వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేయాలండి. వాయిదా వేసే పద్ధతిని ఎప్పుడైతే మన జీవితంలో వాయిదా వేస్తామో అప్పుడు మన గోల్స్ రీచ్ అవుతాం అనమాట. ప్రొకాస్టినేషన్ అంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలని చెప్తాను. సైంటిఫిక్గా న్యూరో సైన్స్ చెప్తాను. అండ్ మనీ న్యూరోప్లాస్టిసిటీలో కూడా దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్, మనం ఏ విధంగా కూడా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఈ ప్రొకాస్టినేషన్ పోద్దని మనకు తెలుస్తుందండి. అండ్ మీరు గుర్తుపెట్టుకుంది, దీని యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ ఇన్ సైకాలజీ సెల్ఫ్ సాబోటైజ్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా అంచనా వేసుకోవడం. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ మధ్య రీసెంట్గా కొత్త యాక్టివిటీ చేయిస్తున్నాను, పాత నేను కొత్త నేను. అంటే మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ చేత నేను రాయిస్తాను, పాత నేనులు ఎలా ఉన్నారు, కొత్త నేనులు ఎలా ఉన్నారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇంకా మీరు 5వ తీసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే నో క్లారిటీ. లైఫ్లో ఫెయిల్యూర్ ఎందుకు అయిపోతారంటే క్లారిటీ. సో సోనీ కంపెనీ, టొయోటా కంపెనీకి నేను రీసెర్చ్ చేస్తే నెక్స్ట్ 100 years వరకు వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ ఉందండి. నెక్స్ట్ 100 years. నేను మొన్న చెన్నై వెళ్ళాను, అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. సోనీ, పెద్ద కంపెనీస్, టొయోటా లాంటి కంపెనీస్, దే హ్యావ్ అ విజన్ అండ్ క్లారిటీ ఫర్ 100 years అట. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఇదేంట్రా బాబు, మనకు నెక్స్ట్ 5 years తర్వాత ఏం చేయాలో మనకే క్లారిటీ లేదు. అసలు ఆ కంపెనీస్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అవుతున్నాయి అంటే 100 years తర్వాత మన టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ ఏ కంట్రీస్లో ఉంటాం, దే హ్యావ్ కంప్లీట్ బ్లూ ప్రింట్ ఉందండి. మనకా అసలు ఏమి ఎవరు గట్టిగా అడిగితే నెక్స్ట్ మనం ఇయర్ గోల్స్ సరిగ్గా రాసుకోము అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే క్లారిటీ ఉండదో వాళ్ళకి లో మోటివేషన్ ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ పట్ల వాళ్ళకి. సో మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు అంటే మీకు క్లారిటీ లేదు అని అర్థం అండి. అండ్ మీకు అందరికీ గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ఏంటంటే ఎవరు ఓడిపోతారంటే ఎప్పుడు లక్కే.
ఎప్పుడో ఒకరోజు మనకి ఒక దేవుడు అంటే నారు పోసిన వాడు నీరు పోయాడా స్వామి ఏయ్. అని అనుకుని అంటే దేవుడి మీద మొత్తం భారం వేసేసి వదిలేస్తారండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లక్కు మీద డిపెండ్ అవుతారు. అంటే అసలు ఏ వర్క్ చేయరు. రే ఏంట్రా ఏదైనా చేయరా అని అంటే నాకు ఏదో ఒక దేవుడు అవకాశం ఇస్తాడులే, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా అనొద్దు. సో వర్క్ చేయండి, వర్క్ చేస్తే జీవితం ఎలాంటి మీరు వర్క్ అంటే దేవుడు లక్ అని రెండు కలిపేస్తారు అనమాట. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నో యాక్షన్, అస్సలు యాక్షన్ చేయరు కొంతమంది, వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిపోతారు. యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ లైఫ్. సో మీరు రియల్ లైఫ్ నుంచి బయటికి రండి, రియల్ లైఫ్లోకి రావాలంటే యాక్షన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి లాస్ట్ వన్ గుర్తుపెట్టుకుని ఎందుకు మనిషి ఓడిపోతారంటే యూ రిజెక్ట్ ఫీడ్బ్యాక్. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు రిజెక్ట్ చేస్తారే, ఊరుకో నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది 13 years ఇండస్ట్రీ ఇక్కడ ఆ ఇండస్ట్రీ అని చెప్పేసి మన ఈగో వల్ల వాళ్ళ ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేయం, దానివల్ల కూడా మనం ఫెయిల్యూర్ అయిపోతాం. సో యూ రిజెక్ట్ సమ్ ఫీడ్బ్యాక్. గుర్తుపెట్టుకోండి, ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటే చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ట్రైనింగ్స్ అయిపోగానే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట. గూగుల్ ఫామ్ ఇస్తారు, అది ఇస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకోండి కంపల్సరీగా. మీరు ఎక్కడైనా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఏదైనా క్లాస్ చెప్పారు, కంపల్సరీగా మీరేం చేయాలంటే ఒక గూగుల్ ఫామ్ ఇచ్చో లేదా ఏదో ఇచ్చి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి కంపల్సరీగా. ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం ఏంటంటే లైఫ్లో గో బ్యాక్ వెళ్ళవండి. సో గుర్తుపెట్టుకోండి, థింకింగ్ ఫీడ్బ్యాక్ ఎవరైనా మీరు ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. థింకింగ్ ఫీడ్బ్యాక్ ఎవరైనా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారనో లేదా అటాక్ చేస్తున్నారని మీరు ఫీల్ అయితే మీరు సక్సెస్ అవ్వరు. ఈ 7 పాయింట్లు మీరు ఉంటే మీ లైఫ్లో ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ రాదు. సో మీరు ఇంకా తెలుసుకోవాలంటే నా క్లాసెస్కి రండి, ఇంకా ఫాస్ట్గా ఎలా సక్సెస్ అవ్వాలి. 2 years ఆఫ్ సక్సెస్ కేవలం 6 నెలల లైఫ్ ఎలా అట్రాక్ట్ చేయొచ్చు నేను చెప్తాను, సింపుల్ ఆఫ్ అట్రాక్షన్ లా. రియలీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.